హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం నిజంగా నిజమా? మీరు చూస్తున్నది, వింటున్నది, అనుభవిస్తుంది ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా? లేదా మనం ఒక మాయా ప్రపంచంలో బతుకుతున్నామా? ఇది మ్యాట్రిక్స్ అనే సినిమాకు మాత్రమే పరిమితం కాదు. ఇది మనం జీవిస్తున్న వాస్తవానికి ఒక బలమైన నిదర్శనం. జీవితం నచ్చట్లేదు, నా చుట్టూ ఉన్న మనుషులు అస్సలు నచ్చట్లేదు అని అనిపిస్తుందా? ఏదో తెలియని లోటు, చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు చిరాకు రావడం, ఇలా జరుగుతుందా? పని మీద కానీ చుట్టూ ఉన్న మనుషుల మీద కానీ విసుగు పుడుతుందా? ఒక డిసిజన్ తీసుకొని ముందుకెళ్దామంటే ఏమైపోతుందో అన్న ఒక భయం మిమ్మల్ని వెనక్కి లాగుతుందా? మన పురాతనాల్లో లేని ఎన్నో రకాలైన అబద్ధాలను, నమ్మకాలను కొంతమంది మన బుర్రలో ఫీడ్ చేశారు. మ్యాట్రిక్స్ అనేది కేవలం కంప్యూటర్ ప్రోగ్రాం కాదు. ఇది ఒక విధమైన మానసిక బంధనం, ఒక భ్రమ, ఒక మాయ. పుట్టినప్పటి నుండే మనలో సహజమైన జ్ఞానం ఉంటుంది, కానీ ఈ యొక్క సమాజపు అతి నియమాల ద్వారా అది నిషేధించబడుతుంది. చిన్నతనంలో మనం చిన్న చిన్న వాటిని చూసే మురిసిపోయి ఆనందించాం. పెద్ద పెరుగుతూ ఉంటే ఎంత పెద్దది వచ్చినా కానీ ఆనందం కొన్ని క్షణాల్లో లేదా రోజుల్లో వెళ్ళిపోతుంది. పెరుగుతూ ఉన్న కొద్దీ మన జీవితంలో మనం చదువుకుంటున్న చదువు, సోషల్ మీడియా, మన యొక్క మతాలు, ఈ యొక్క పోటీతత్వంతో కూడిన సమాజం, భయము, ఆందోళన ఇవన్నీ కలిపి మనల్ని మనసు మాయా ప్రపంచంలో బంధించేశాయి. మన యొక్క అసలు ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయే వ్యవస్థే ఈ మ్యాట్రిక్స్. చాలా మంది లో వైబ్రేషన్లో ఎందుకుంటున్నారు? చుట్టూ ఉన్న ప్రపంచం తక్కువ స్థాయికి ఎప్పుడు లాగుతూనే ఉంటుంది. అది ఆహారం ద్వారా, మనం చూసే టీవీ సీరియల్స్ ద్వారా, న్యూస్ ద్వారా, యాడ్స్ ద్వారా, మన యొక్క నమ్మకాల ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా మన ఫ్రీక్వెన్సీని ఎప్పుడు తగ్గిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు ప్రశ్నించుకోకుండా ఒక రోబోట్ లాగా ఆటోమేటిక్గా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇలా పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చచ్చిపోతున్నాం. ఇదే మాయాజాలంలో ఇరుక్కుంటున్నాం. దీన్నే ట్రాప్ అని అంటారు. ఎప్పుడైతే దీన్ని తెలుసుకుంటామో ఆ మాయ నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఉదాహరణకి, ఒక పులొచ్చి మిమ్మల్ని తినేస్తుంది. మీరు చాలా భయపడుతూ పరిగెత్తుతూ ఉన్నారు. మీ సర్వశక్తిని కూడగట్టుకుని పరిగెత్తుతున్నారు. మీలో భయము, ఆందోళన, దుఃఖం అనేది వస్తూ ఉంటుంది. ఒకేసారిగా నిద్రలోంచి బయటకు వచ్చారు. అప్పుడు ఆ యొక్క భయము, ఆందోళన అవన్నీ ఏమవుతుంది? మటుమాయమైపోతాయి. ఒకేసారి ఒక చిరునవ్వుతో ఇది కలేనా అని అనుకుంటాం కదా. సేమ్ ఈ మ్యాట్రిక్స్ కూడా అంతే. ఇంకొక ఉదాహరణకి, మీ సెల్ ఫోన్ కోసం మీరు వెతుకుతున్నారు. జేబుల్లో చూస్తే లేదు. ఇంట్లో మొత్తం వెతుకుతున్నారు, అస్సలు కనిపించట్లేదు. మీలో ఒక భయం మొదలైంది. దాంట్లో ఉన్న ఫొటోస్, డాటా అంతా పోయినట్టే కదా అని అనుకున్నారు. అప్పుడు మీకు వెంటనే గుర్తొచ్చింది, నిన్న నైటే ఆ ఫోన్ ఖరాబ్ అయితే రిపేర్ సెంటర్లో ఇచ్చారని. అప్పుడు మీరు ఒకేసారిగా ఊపిరి తీసుకోవడం మొదలు పెడతారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఉండి మనలో భయాల్ని, ఆందోళనల్ని, మనోవేదనకు గురి చేసేదే ఈ యొక్క మ్యాట్రిక్స్ అని చెప్పవచ్చు. ఇదే మాయాజాలం. ఈ పరిస్థితిని అజ్ఞానం అంటారు. మనకు నిజమైన స్వేచ్ఛ లేకపోవడం అన్నమాట. మన జీవితం మన యొక్క వైబ్రేషన్ ప్రకారమే సృష్టి జరుగుతూ ఉంటుంది. విశ్వము నువ్వు వేరు కానే కాదు. అపారమైన సృష్టి చేసే శక్తివే నువ్వు. నీ వైబ్రేషనే యూనివర్స్కి అర్థమవుతుంది. ప్రస్తుతం ఏ వైబ్రేషన్లో ఉంటే అటువంటి పరిస్థితుల్ని సృష్టించుకుంటాము. మనకు నచ్చని జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే శక్తి మనలోనే ఉంది. ఎలాగైతే ఒక డ్రెస్ మనకు నచ్చినప్పుడు వేరే డ్రెస్ని చేంజ్ చేసుకుంటామో అలాగే అన్నమాట. ఇది మనకు కాస్త కష్టం అనిపించవచ్చు. అది కూడా మనకు సొసైటీ ఇచ్చిన కండిషన్ ద్వారా అలా అనిపిస్తుంది. ఈ వీడియోలో చెప్పబోయే యూస్ఫుల్ కంటెంట్ మీ లైఫ్లో ఎప్పుడైనా ఉపయోగపడొచ్చని ఆశిస్తున్నాం. మీరు చేసే ఒక్క లైక్ వల్ల లక్షల మందికి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ చేరవచ్చు. మ్యాట్రిక్స్లో మేల్కుంటున్నప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నేను ఎవరిని, నేను ఏం చేయాలి, నేను ఇక్కడ ఎందుకున్నానని. మీరు టీవీల్లో, వార్తల్లో, న్యూస్ పేపర్లో, సమాజంలో ఉన్న అన్ని అబద్ధాలను మెల్లిమెల్లిగా గమనించడం మొదలు పెడతారు. ఇదే అవేకనింగ్ యొక్క మొదటి దశ. ప్రతిరోజు ధ్యానం చేసి తాడై ఓపెన్ కావడం వల్ల మీరు నిజమైన జ్ఞానానికి చేరుకుంటారు. మూడో కన్ను అనేది మనలోనే ఉన్న జ్ఞాన ద్వారం. దీన్ని మాటల ద్వారా కాకుండా అనుభవాత్మకంగా అర్థం చేసుకుంటూనే బాగుంటుందేమో. ధ్యానం ద్వారా లో వైబ్రేషన్ నుండి హై వైబ్రేషన్కి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాము. మనలో అంతర్గతంగా ఉన్న ఎన్నో రకాలైన మానసిక శక్తులు, శారీరక శక్తులు ఉత్తేజితమవుతూ ఉంటాయి. మెడిటేషన్ అనేది మన శరీరాన్ని, మనస్సును శాంతపరిచే ఒక శక్తివంతమైన మార్గం. మనం కేవలం శరీరానికి మాత్రమే ఆహారం ఇవ్వట్లేదు. మన యొక్క పంచేంద్రియాల ద్వారా ఎన్నో రకాల ఆహారాలను మనం లోపలికి తీసుకుంటున్నాము. మన కళ్ళు ఎన్నో రకాలైన దృశ్యాలను తిని మన మనసుకు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంది.
అలాగే మన యొక్క చెవి ఎన్నో రకాలైన శబ్దాలను విని మన మనసుకు అందిస్తూ ఉంటుంది. ఈ పంచేంద్రియాలు అనుక్షణం ఆహారాన్ని మనసుకు అందిస్తూనే ఉన్నాయి. ఈ తినేవన్నీ కలిసి మన యొక్క వైబ్రేషన్ తయారవుతుంది. మనం ఏది చేస్తున్నా ఒక్క ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఈ ఆహారం నాకు ఉన్నతమైన వైబ్రేషన్ ఇస్తుందా, లేదా నా వైబ్రేషన్ కిందికి లాగుతుందా? మనం తినే ఆహారం ఎంత శుద్ధంగా ఉంటుందో మన యొక్క భావాలు, మన యొక్క ఆలోచనలు అంత శుద్ధంగా ఉంటాయి. అప్పుడు మన యొక్క పరిస్థితులు, మన యొక్క వైబ్రేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. అలాగే మనం తింటున్న ఎన్నో రకాలైన ఇన్ఫర్మేషన్, చూస్తున్న సీరియల్స్, వింటున్న రేడియోస్, న్యూస్ పేపర్లు ఎన్నో రకాలైనవి మన వైబ్రేషన్ కిందికి లాగేటట్టు చేస్తున్నాయా? అందుకే మన జీవితంలో మనకు పనికిరానివన్నీ పక్కన పెట్టి మన వైబ్రేషన్ను పెంచే ఆహారం, మాటలు, ఆలోచనలు, కర్మలు చేస్తూ ఉంటే మన యొక్క వైబ్రేషన్ పెరిగి మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మనల్ని ఈ మాయా అనే నిద్ర నుండి బయటకు తీసుకువచ్చే మంచి పుస్తకాలు చదువుతూ ఉండడం, ఇటువంటి విషయాల పట్ల రోజు రోజుకి అవగాహన పెంచుకుంటూ ఉండడం వల్ల మనం ఈ మ్యాట్రిక్స్ అనే మాయాజాలం నుండి బయటపడవచ్చు. మంచి ఇంటెన్షన్స్తో కూడిన సత్కర్మలు చేయడం ద్వారా మనం ఆ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్కి కనెక్ట్ కావచ్చు. మ్యాట్రిక్స్ ఎక్కడో బయట ఉంది కాదు, మన మనస్సులోనే ఉంది. ఇప్పుడు ఈ క్షణంలోనే ఉంది. మీరు మేల్కొనగలిగితే మీ జీవితాన్ని ఎల్లప్పుడూ ఆనందంగా, ప్రశాంతంగా, జ్ఞానోదయంగా మార్చుకోవచ్చు. మనం మాయలో జీవిస్తూ దుఃఖంతో, అనారోగ్యంతో, బాధతో, ఆందోళనతో ఉండాలా, లేదా జ్ఞాన మార్గంలో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించాలా అనేది మన చేతిలోనే ఉంది. ఈ ఎంపిక ఇప్పటికీ మీ చేతిలోనే ఉంది. ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళ లైఫ్లో కూడా ఉపయోగపడచ్చు.